మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేము ఎక్కడ ఉన్నామంటే చెన్నైలో ఉన్నాం. చెన్నైలో ఏం చేస్తున్నామంటే హోటల్ హంట్కి వచ్చాం. ఈ హోటల్ హంట్ ఏంటా అనుకుంటున్నారా? రాత్రి ఒక హోటల్ బుక్ చేసుకున్నానంటే ఆ హోటల్కి వెళ్ళాం కూడా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి. కానీ హోటల్ చుక్కలు కనిపించినాయి అనమాట. మామూలుగా లేవు. హోటల్ చాలా దారుణంగా ఉంది, చెత్తగా ఉంది. ఫ్యామిలీ హోటల్ కాదనమాట, ఇంకొక మాటలో చెప్పాలంటే. అది ఏ దిక్కు లేకపోవడం వల్ల మేము ఏం చేసామంటే ఎక్స్పెన్సివ్, మా బడ్జెట్కి అవుట్ ఉన్నా కూడా మేము ఆ హోటల్కి వెళ్ళి స్టే చేసాం. ఎందుకంటే రాత్రి 11 అయింది. ఇంకేం చేయాలో తెలియక మేము ఆ హోటల్కి వెళ్ళిపోయి ఆ హోటల్లో స్టే చేసాం. 4000 రూపాయలు పడింది. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇంకొక హోటల్కి వచ్చాం. ఆ హోటల్ రివ్యూస్ చూసారంటే ఇలా ఉన్నాయి. పదండి అసలు ఆ హోటల్ రివ్యూస్ ఎలా ఉన్నాయి గూగుల్లో అనేది చూద్దాం. అంతకంటే ముందు నా ల్యాప్టాప్ ఎక్కడ ఉందో చూడాలి. ఇది ఇవన్నీ మా ఆవిడ ఎలా పడతాయి, చెట్టియా పడతాయి, నా చెట్టి కంగారు పడకండి, మంచిగా ఉంది అద్దనుకుంటా, అందుకే పొట్ట నొప్పి వస్తుంటుంది నాకు కష్టమని. పదండి మనం అసలు ఆ హోటల్ రివ్యూలు చూద్దాం. అంతా దొంగ రివ్యూలే. ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఫుల్ పేమెంట్ ఆన్లైన్లో చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్లు అడుగుతారు. బెడ్షీట్లు చాలా చెత్తగా ఉన్నాయి, ఏసీ పని చేయట్లేదు, రూములు బాగోలేదు, బాత్రూమ్లు కంపొచ్చేస్తున్నాయి. అధాకారమైన రూములు అండి. ప్రతి రూములో ఏదో ఒక తంటూ. మాకు 3 రూములు మాత్రమే శుభ్రంగా ఉంది, మిగిలిన ఏ గదులు పురుగులు బొదులు బుద్ధింకులు ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఏదంటే అలాగే ఉంది, అలా పడితే అలాగ ఉందండి. ఏమీ లేదు, దానికి ఏసీ పని చేయట్లేదు, మాకు టీవీ పని చేయట్లేదు, ఏమీ పని చేయట్లేదు, ఈ రూమ్ బొక్క సొంత పొగండి బొక్క. ఇదండి రివ్యూస్ అనమాట. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో అనేది. పదండి. చూడడానికి బాగుంది, బయట నుంచి కొంచెం శుభ్రంగా ఉంది. హోటల్లో కనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ వీళ్ళ దగ్గర రూమ్స్ అవైలబుల్ లేవంట. ఈ రోజే కాదు, రేపటి కూడా అవైలబుల్ లేవంట. ఇదిగో సినిమా థియేటర్లో కనిపిస్తుంది. మరి సినిమా థియేటర్ ఏంటో తెలీదు. బార్ అనుకుంటా. బార్లు గీర్లు వద్దు మనకి. అదండి ఇంకో హోటల్కి వెళ్తాం. గూగుల్లో సెర్చ్ చేసాము. booking.comలో అవైలబుల్ అని చూపిస్తుంది, కానీ వాళ్ళ దగ్గర రూమ్స్ ఏమి అవైలబుల్గా లేవు. ఏంటో అర్థం అవ్వట్లేదు. ప్రతి రూములు, ప్రతి హోటల్లో ఫుల్. రూమ్స్ అవైలబుల్ లేవు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే టీ నగర్లో ఉన్నాము. ఏమండి మా ఆవిడ దగ్గుతుంది. దగ్గడానికి రీజన్ ఏంటంటే ఒకడు కిల్లి ఎంత నోట్లో వేసుకుని నవ్వులి మా ఆవిడ ఎదురుకుండానే ఊసేసాడు అనమాట. వెంటనే మా ఆవిడకి ఇంకా వాంతి వచ్చినట్టు అయిపోయింది. కిల్లీలు ఎలా పడితే అలా తినేసి పూసేయడం. అయ్యో, కొత్త కదండి, మొదటిసారి. మా ఆవిడ ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. డోంట్ డ్రింక్ వాటర్, యూ విల్ రిమెంబర్ దట్. అవ్వచ్చు. ఇట్స్ నైస్ రైట్. ఓకే అండి, ఇంకో హోటల్ చూసాము. ఇక్కడ నుంచి 9 నిమిషాలు పడుతుందంటే ఆటోలో వెళ్తే. అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూద్దాం. అసలు వీకెండ్స్లో ప్రతి ఒక్కరు మరి హోటల్లో స్టే చేస్తారా చెన్నైలో ఏంటో అర్థం కాలేదు. ప్రతి హోటల్కి వెళ్తే ఆ హోటల్ ఫుల్ ఈ ఫుడ్ అక్కడ ఏం చేస్తారండి మీరు చెన్నైలోని? అవ్వదు. అవ్వదు. నైస్, delicious. You didn't saw because first time I see like this. రాను అలవాటు పడుతుందండి. మొదటిసారి అంట. మా ఆవిడ ఎప్పుడు చూడలేదు అలాగా. మరి తర్వాత అలవాటు అయిపోతుంది, ప్రాబ్లం లేదు. యూ విల్ బి గెట్ యూస్ టు. బ్లాక్ అంట, నల్లగా ఏదో వచ్చిందంట. నాకు చెప్తుంది వాడు, అతని నోట్లో నుంచి ఎంత వచ్చింది, ఏదో నల్లగా అన్నది. నేను మనోడిని చూసినట్టే మనోడు కిల్లి తింటున్నాడు అనమాట. ఆకులు గీకలు. స్ట్రీట్ నేమ్ అశోక్ నగర్లో ఇక్కడ ఎక్కడో హోటల్ ఉందంట. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటో. యువర్ సాంగ్ అయితే అన్ఫార్చునేట్లీ ఆ రూమ్ బాగాలేదు, అది వర్త్ కాదనిపించింది. ఇంకొక మాల్ ఎక్కడో ఉందంటే ఆ మాల్ లోపల హోటల్ చూపిస్తుంది. అది కూడా ప్రైస్ 2300 రేంజ్లో చూపిస్తుంది పర్ నైట్. ఆటో వచ్చేసినట్టు ఉంది. పదండి మనం వెళ్ళిపోదాం. మాల్ ఏంటంటే స్కై వన్ మాల్ అని చూపిస్తుంది. వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటనేది. ఏ దిక్కు దొరక్క ఇప్పుడు మాల్ లోపల ఎక్కడో హోటల్ ఉందంటే అది కూడా చవకగా కనిపిస్తుంది. అక్కడికి వచ్చాము. ఇక్కడ చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో. పార్కింగ్ దగ్గర దింపేశాడు మనోడు. ఇప్పుడు ఎంట్రన్స్ ఎక్కడి నుంచో తెలీదు, అటు నుంచి అనుకుంటా. ఓకే అండి, ఫైనల్గా మాకు రూమ్ దొరికేసింది. ఆ రూమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. మాకు ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే 2300 రూపాయలు పడింది. ఇది బాగుందండి, శుభ్రంగా ఉంది.
కొంచెం నాయిసీగా ఉంది లైట్గా, కానీ అంతే, ఆ మాత్రం అడ్జస్ట్ అయిపోలే. ఇది ఎందుకు కింద కొందో నాకు తెలియదు. దీన్ని మీకు 2 కాళ్ళు ఎవడు తీస్తాడో మనకు తెలియదు, ఎవడో లాక్కుని వెళ్ళిపోతాడు. ఇది మన వ్యూ, బుల్లి విండో అనమాట. మనకి వ్యూలు ఏం అవసరం లేదు, మనకు రెస్ట్ తీసుకునేలాగా ఉంటే చాలు. ఇదండి రూము, ప్రశాంతంగా ఉంటుంది, శుభ్రంగా ఉంది. బాత్రూమ్ పరంగా చూసుకున్నట్లయితే బాత్రూమ్ పర్లేదు, మరీ పెద్ద క్యాక్ కాదు. ఈ బకెట్లు ఏంటారు బాబు, హోటల్స్లో బకెట్లు ఉండకూడదండి, చిరాగ్గా ఉంటాయి. ఓకే హనీ ఏంటి జీ? ఇది నా ఫుడ్, ఇప్పుడే జొమాటో నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది పెయిడ్ మార్కెటింగ్ ఏం కాదు. ఇది ఇక్కడ నాకు అరటాక్ ఇచ్చారనమాట. మా ఆవిడ అడుగుతుంది, అయ్యో ఇఫ్ ఇట్స్ బ్రోకెన్ ఐ కెనాట్ ఈట్ ఆన్ ఇట్. సో మా ఆవిడ అడుగుతుంది, ఏంటి ఆకులు తెచ్చుకున్నా ఏంటని. ఆకులు కాదు. So my husband, he will sit and he will eat. ఇదిగో నాకు ఎంత పడిందంటే 220 ఎంతో పడింది. నాకు మీల్స్ ఇచ్చారు, ఇక్కడ వైట్ రైస్ ఇచ్చారు, పెరుగు ఇచ్చారు, మజ్జిగ చారు ఇచ్చారు, రసం ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, దాంతోపాటు ఈ స్నాక్స్ ఇచ్చారు, Banana. గార్లిక్ పచ్చడి ఇచ్చారు. What is the banana? బనానా ఇదిగో అట్టుబండి ఇచ్చారు, నాకు అట్టుబండు అన్ని ఇచ్చారు. Going to school. గోయింగ్ టు స్కూల్ అంటే ఏదో స్కూల్కి వెళ్ళేలా ఉన్నానంట. ఇదిగో మా డోర్ తీసి వచ్చినట్టే మా ఆవిడ అడుగుతుంది, ఏంటి ఆకులు ఏంటని. ఆకులు కాదు, అరటాకు. మరి అప్పట్లో అయితే పూర్వం ప్లేట్లు ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ట్రెడిషనల్ గా తినేవారు. ఇప్పుడు ట్రెడిషనల్ గా తింటున్నాం మేము నవ్వుతుంది. అంటే అరబ్బోలు అనుకుంటారు, ఏంట్రా ఇల్లు ఆకుల్లో తింటున్నారు ఏంటా అని. Okay, show us now. Now this, show us. I want to see what's inside. I cannot show you. It's mine. Everything, show us. అందరూ మళ్ళీ కొల్లేటారు. Everyone will see and then I will have stomach pain. Nothing will It's only for me. Show me. So they gave the presentation cake అండి. ప్రెజెంటేషన్ మాత్రం ప్రెజెంటేషన్ లా ఉంది. అదే ఒక శ్రీలంకలో ప్రెజెంటేషన్ అసలు బాగుండేది కాదు. ఇట్స్ a white rice. Okay. So they gave some kind of rasam. It's a South Indian food. Not a food. It's like a Saluna. They give. This one some kind of Another it's saluna. Curry. And then they gave me here yogurt. Yogurt as well. Okay. Thinking of your tummy as well. Of course. And then Wow. this is my favorite sambar. And then they gave me another curry. And this is dal. This is also my favorite. And then they gave me imagine it will open and it will broke. Hey, be careful. It will broke. Yeah. Good food, do some freedom. Look at this, it's really like good. Wow. So they gave me, see, they care about me. So they gave me another kind of dal. They gave me dondakayalu. In Telugu it's dondakaya, and I don't know what's in English. It's a potato, but it looks like a mashed potato. Rice? They gave me some rice. In Telugu we call it pulahora. Pulahora, and I don't know, I think it's a sweet. And it's they gave me chapati, and then Sweet. they gave me Chapati as well. and they gave me some pakoda. So How happy are you? I'm super happy. When it comes to my food, I really feel super happy. So excited. Let's go. What amazing night. Best night ever. Best night. I think you have to take the mic. So guys, this is the best night ever. Best start. We advise you really to do the same, to discover, to enjoy. Lots of art we watched yesterday. మీరు కానీ చెన్నై వస్తున్నారంటే మీరు కానీ చెన్నై వస్తున్నారంటే కంపల్సరిగా స్కై 1 హోటల్లోకి రండి. బాగుంటుంది. చుక్కలు కనిపిస్తాయి మీకు. చుక్కలు ఎలా కనిపిస్తాయి? అది చీప్ కూడా కాదండి. 2300 పడింది. అది కూడా బేరం ఆడిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ లేట్గా వచ్చాం కాబట్టి. మామూలు టైంలో వచ్చుంటే మాకు ప్రైస్ 2500 నుంచి 2700 వద్దును. అయితే మా బడ్జెట్ మేము 2300 వరకు పెట్టుకున్నాం. దానివల్ల నిన్నంతా స్ట్రగుల్ అవ్వం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకే ఒక హోటల్ రాత్రి అంతా నేను కూర్చొని చూసుకున్నాను. ఆ హోటల్ కానీ దొరికినట్లయితే అక్కడ రూమ్ అవైలబుల్గా ఉంటే పర్లేదు, కేకే. కానీ అక్కడ కానీ రూమ్ అవైలబుల్గా లేదంటే మేము ఏం చేస్తామంటే బొక్కలో డబ్బులు పోయింది. ఎందుకంటే రాత్రి అంతా డబ్బుల గురించి చూసుకుని మొత్తం ఎలా పడుకోలేకపోయాం. మా ఆవిడ మొత్తం చెయ్యంతని మరి ఏం కొడుతున్నాయో తెలియదు, కానీ మొత్తం పొక్కులు నొల్లులు ఉన్నాయో ఏంటో తెలియదు. నాకు మాత్రం ఏం కనిపించలేదు. ఆ బ్లాంకెట్లు, ఆ మ్యాట్రెస్ కింద చూడడానికి కూడా నాకు భయం వేసింది. చూడలేకపోయాం. బాత్రూంలో ప్రాబ్లం ఏంటంటే షవర్ పనిచేయదు. ఆ బకెట్ ఉంది, ఆ బకెట్ పట్టుకోవడానికి అంత దరిద్రంగా ఉంది. ఎందుకంటే పాత బకెట్ అనుకుంటా, నీళ్ళు నింపి తిక్కిపోయింది అనమాట. పట్టుకున్నప్పటికి జిడ్డు మొత్తం చెయ్యంత జిడ్డు వచ్చిందనమాట. చిరాకేసింది.
నెక్స్ట్ ఏంటంటే అక్కడ ట్యాప్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ ట్యాప్ పట్టుకున్నా కూడా చాలా చిరాగ్గా ఉన్నాయి, డస్టీగా ఉంది. అంటే బెడ్రూమ్లో లేదు, బెడ్రూమ్ కాదు, హోటల్లో లేదు. Booking.comలో ఇక్కడ పెద్ద స్కామ్ అండి. ఇక్కడ పెద్ద స్కామ్ ఏంటంటే వీళ్ళు ఏం స్కామ్ చేస్తున్నారంటే ఓయో అండి. ఓయోని ఎప్పుడు నమ్మకండి. ఓయో ఏం చేస్తుందంటే ఫోటోలు తీసి దాన్ని ఫోటోషాపులు చేసింది కాకుండా దాన్ని మంచిగా హైలైట్లు చేసేసి గూగుల్లో వేసేస్తున్నారు. గూగుల్లో ఫేక్ రివ్యూలు చేసేస్తున్నారు. Booking.comలో ఫేక్ రివ్యూలు ఉన్నాయి. గూగుల్లో మీరు చెక్ చేసినట్లయితే పర్సనల్గా కొంతమంది రివ్యూస్ పెడుతున్నారు. రివ్యూస్ కూడా వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు. కానీ కొన్ని హోటల్స్లో మీకు రివ్యూస్ కనిపిస్తాయి, కొన్ని హోటల్స్లో రివ్యూస్ కనిపించవు. Yes, go and have coffee. కాఫీ తాగడానికి వెళ్తాం పదండి.